నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్ నుంచి ఆంఫీ అండ్ ఎన్ఎస్సి రిజిస్టర్డ్ వెల్త్ మేనేజర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్, హేమంత్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. సో హేమంత్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా పిల్లల ఎడ్యుకేషన్, అదేవిధంగా పేరెంట్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా ఆ నెంబర్స్, ఆ క్యాలిక్యులేషన్స్ తో సహా మన ఆడియన్స్ కి చెప్పగలరు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. చాలా మందికి ఇప్పుడు రీసెంట్ కాలంలో ఒక న్యూరీ మ్యారీడ్ కపుల్ ఉంటారు, వాళ్ళకి ఒక పాపో బాబో పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా మంచి గిఫ్ట్, ఒక బొమ్మ, ఒక కారు, ఒక చిన్న సైకిల్ అట్లా కొనిచ్చి మురిసిపోతూ ఉంటారు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి రాని థాట్ ఏంటంటే, వీళ్ళ ద్వారా వీళ్ళకి పెరిగి పెద్ద అయ్యి వీళ్ళు ఒక ఇంజనీరింగ్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళకి మంచి వీళ్ళు కోరుకునే ఎడ్యుకేషన్ మనం అందించగలమా లేదా, బంగారు భవిష్యత్తు ఎట్లా అనేది వాళ్ళు అంటే మామూలుగా అందరూ చూసుకుంటారు. కానీ ఇది సిస్టమేటిక్ గా ఎట్లా చేద్దాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కేస్ స్టడీ ద్వారా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక న్యూరీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు, అతనికి ఒక బాబు పుట్టాడు అనుకోండి. అతనికి ఇప్పుడు ఒక 15 years కి ఇప్పుడు ఆ బాబు పుట్టి ఒక 15 ఏళ్ళకి అతను ఇంజనీరింగ్ స్టేజ్ కో ఏదో వస్తాడు. అతని డ్రీమ్ తెలియదు మనకి. అతను ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడా లేదా చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నాడో తెలియదు. అతను ఆ ఎడ్యుకేషన్ కి అయ్యే ఖర్చు ఎట్లా, అతను ఏది కోరుకుంటే వీళ్ళు ఇచ్చేటట్టు, అంటే ఒక డ్రీమ్ కెరీర్ అతనికి మన గిఫ్ట్ ఇచ్చేది పేరెంట్స్ కోరుకుంటారు కదా, అది ఎట్లా ప్లాన్ చేసుకునేది చాలా మందికి తెలియదు సార్, మిస్ అవుతూ ఉన్నారు. అది ఎట్లా ప్లాన్ చేద్దాం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ దీంట్లో మన మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ట్రెండ్ అయ్యే టాపిక్ ఎస్ఐపి. ఆ ఎస్ఐపి రూట్ లో మనం చూద్దాం సార్ ఒకసారి. సపోజ్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒక 4 years గ్రాడ్యుయేషన్ కాస్ట్ తీసుకోండి సార్. ఏదో ఇంజనీరింగ్ యావరేజ్ గా గ్రాడ్యుయేషన్ మంచి కాలేజ్, యూనివర్సిటీలో కానీ మంచి కాలేజ్లో కానీ ఒక 4 ఏళ్ళ అతని ఖర్చు ఎంత అవుతుందంటే రీసెంట్ పీరియడ్ లో యావరేజ్ గా ఒక అజ్యూమ్డ్ ఫిగర్స్ అనుకోండి, ఒక 20 lakhs ఖర్చు అవుతుంది అనుకోండి 4 సంవత్సరాలు కలిపి. ఇప్పుడు 20 lakhs ఖర్చు అవుతుంది. నెక్స్ట్ 15 years తర్వాత అది ఎంత వచ్చు, ఈ 20 లక్షల వాల్యూ అనేది విత్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ అది ఎంత వచ్చో ముందు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఫైనాన్షియల్ గోల్. ముందు పేరెంట్స్ ఒక ఫైనాన్షియల్ గోల్ సెట్ చేసుకోవాలి. అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఫైనాన్షియల్ గోల్ ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ ఎస్ఐపి నెంబర్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి సార్. ముందు ఫైనాన్షియల్ గోల్స్ అసెస్ చేసుకొని వాళ్ళు రిస్క్ అసెస్ చేసుకుని దాని తగ్గట్టు ఎస్ఐపి అమౌంట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 20 లక్షలు అనేది మనకు అర్థం అవుతుంది ఇప్పుడు రీసెంట్ టర్మ్స్ ప్రకారం. అది 15 years తర్వాత ఎంత అవ్వచ్చు. ఇప్పుడు నియర్లీ 6% ఇండియన్ ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇదే 20 లక్షలు 15 ఏళ్ళ తర్వాత 56 లక్షలు అవుతుంది సార్. మనం 56 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కి 20 లక్షలు ఖర్చు అయితే 15 సంవత్సరాల తర్వాత అదే ఇంజనీరింగ్ అవును 56 లక్షలు అవుతుంది. అసలు ఇంత ఆలోచిస్తున్నారా అంటే అదే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాము. ఇప్పుడు ఈ 20 lakhs అనేది 56 lakhs అయిపోతుంది. అంటే ఇప్పుడు 2015 years 56 లక్షలు అవుతుంది మనకి అప్రాక్సిమేట్ గా. ఇప్పుడు ఈ 56 లక్షలు ఇతను క్రియేట్ చేయాలంటే, పేరెంట్స్ క్రియేట్ చేయాలంటే మంత్లీ ఎంత ఎస్ఐపి చేస్తే మనకి 56 లక్షలు అనేది ఖర్చు మనకి కార్పస్ క్రియేట్ అవుతుందో చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ గా 5,000 ఎస్ఐపి పర్ మంత్ చేస్తే 5,000 ఎస్ఐపి పర్ మంత్ చేసుకుంటూ ఒక 15 years కి విత్ టాప్ అప్ ఎస్ఐపి అంటారు, అదొక 1,500 rupees కానీ చేసుకోగలిగితే నెక్స్ట్ 15 years కి అతను 67 lakhs కార్పస్ క్రియేట్ చేయొచ్చు సార్. 67 lakhs అంటే more than 56 lakhs. అప్పటికి వాళ్ళ బాబుకి ఏదైతే ఎడ్యుకేషన్ అతను వాళ్ళు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ చేసేయచ్చు. అప్పటికప్పుడు 67 lakhs అంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది జరగచ్చు. అట్లా ఈ విధంగా మన చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది పాపకు బాబుకో బెస్ట్ కార్, బెస్ట్ టాయ్ అట్లా కాకుండా ఇట్లా ఈ విధంగా చైల్డ్ కెరీర్, వాళ్ళ డ్రీమ్ కెరీర్ అనేది గిఫ్ట్ ఇవ్వచ్చు సార్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిటైర్మెంట్ గురించి. పేరెంట్స్ రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? పేరెంట్స్ ఇప్పుడు జనరల్ గా మన పేరెంట్స్ ఒక 50 years 60 years పర్సన్స్ ఉంటారు సార్ మనకి. ఆ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక లంసమ్ ఫండ్ అనేది వస్తుంది. యాక్చువల్ గా రిటైర్మెంట్ ఫండ్ అని చెప్పి, గ్రాట్యుటీ ఫండ్ అని చెప్పి, ఈపీఎఫ్ అని చెప్పి లంసమ్ గా వస్తుంది సార్. వాళ్ళకి ఎయిదర్ త్రూ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకోవచ్చు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. 6% విత్డ్రాయల్ పెట్టుకొని అది రెగ్యులర్ పెన్షన్ ఇన్కమ్ లాగా వస్తూ ఉంటుంది. సపోజ్ ఒక 50 lakhs వచ్చింది అనుకోండి సార్, లంసమ్ గా వచ్చింది ఒక పర్సన్ కి, రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది 50 lakhs. అతను 6% విత్డ్రాయల్ పెట్టుకుంటే ఆ ఇయర్ కి 3 lakhs డ్రా చేస్తాడు ఇయర్ కి. అంటే మంత్లీ 25,000 రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది సార్. అతను మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ అంటే పెన్షన్ ఇన్కమ్ లాగా ఆఫ్టర్ రిటైర్మెంట్ 25,000 అతను డ్రా చేస్తూ కూడా
అతనికి ఆ క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది అతనికి మళ్ళీ. అర్థమైందా మీకు? ఆ క్యాపిటల్ అనేది అప్రిషియేట్, ఈ 50 lakhs వాల్యూ అనేది 10 years తర్వాత 1 crore అయిపోయి ఉంటుంది. మీకు అర్థమైంది పాయింట్? అట్లా సార్ అది. అంటే అతను రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటూ కూడా అతని క్యాపిటల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అది ఆ ప్లాన్డ్ మంత్లీ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ మోడల్ అంటారు SWP. వాళ్ళు ఆ విధంగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు 30 years ఏజ్ గ్రూప్ ఉన్నారు అనుకోండి సార్, న్యూరీ మ్యారీడ్ కాబట్టి 30 years ఏజ్ గ్రూప్ పర్సన్ ఒకరు ఉన్నారు, అతనికి అప్పుడే బాబు పుట్టింది, అతను చైల్డ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అతని రిటైర్మెంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అతను అసలు ఏ బేసిస్ మీద అతను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం సార్. అది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అతనికి యావరేజ్ లైఫ్ స్టైల్ చూసుకోవాలి సార్. అతను ఎట్లా యావరేజ్, ఇప్పుడు అతను కరెంట్ యావరేజ్ లైఫ్ స్టైల్ అనేది అసెస్ చేసుకోవాలి. నెలకి ఎంత అతను ఖర్చు అవుతుంది పర్ మంత్ అతను, అంటే సపోజ్ మన ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతనికి ఇప్పుడు 40,000 పర్ మంత్ ఖర్చు అవుతుంది అనుకోండి సార్. ప్రెసెంట్ 40,000 పర్ మంత్ ఖర్చు అవుతుంది. మనకి అజ్యూమ్ ఎగ్జాంపుల్ ప్రకారం అదే లైఫ్ స్టైల్ అతను కంటిన్యూ చేస్తే ఒక 30 years తర్వాత రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ 40 years లైఫ్ స్టైలే ఎటువంటి మార్పు లేకుండా అదే లైఫ్ స్టైల్ అతను నా రిటైర్మెంట్ తర్వాత ఇట్లానే నా ఖర్చులు ఉండాలి అని అనుకుంటే అప్పటికి ఇదే 40,000 వాల్యూ అనేది 2,30,000 అవుతుంది సార్. ఇన్ఫ్లేషన్ తో విత్ సేమ్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ 6% ఇన్ఫ్లేషన్, ఇదే 40,000 రూపాయలు అనేది 2,30,000 అవుతుంది. అంటే ఇప్పుడు అతనికి 40,000 ఖర్చు అవుతుంటే అతనికి 30 ఏళ్ళ తర్వాత అంటే 2055లో 2,30,000 ఖర్చు అవుతుంది. అప్పుడు అతనికి రిటైర్ అయిపోతాడు. మంత్లీ జాబ్ అనేది, మంత్లీ ఇన్కమ్ అనేది ఉండదు అతనికి. అతను ఎటువంటి జాబ్ లేకుండా ఆటోమేటిక్ గా 2,30,000 క్రెడిట్ అయితే అతను ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అతను అప్పుడు కూడా అతను ఉండే లైఫ్ స్టైల్ సేమ్ ఎక్స్పెన్సెస్ అతను భరించగలడు అనమాట ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పుడు అతనికి ఒక గోల్ అనేది క్రియేట్ అయింది సార్, ఫైనాన్షియల్ గోల్, రిటైర్మెంట్ ప్లానింగ్. ఈ 2,30,000 నాకు నెల 30 ఏళ్ళ తర్వాత ఏం చేయకుండా నా అకౌంట్ లో పడాలి, పెన్షన్ ఇన్కమ్ లాగా పడాలి, దాన్ని నేను ప్లాన్ చేసుకున్నాను. అదే ఫైనాన్షియల్ గోల్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు నెల అతను 2,30,000 అతని అకౌంట్ లో పడాలంటే ఇప్పటి నుంచి అతను ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి, మంత్లీ SIP ఎంత చేయాలనేది ఇప్పుడు అతను క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. 2,30,000 అతనికి నెల పడాలంటే దానికి కావాల్సిన కార్పస్ మనం ముందే అసెస్ చేయాలి. అతను 2,30,000 అంటే డివైడ్ బై 6%, అంటే మన త్రూ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా నెల 2,30,000 అతని అకౌంట్ లో పడాలంటే అతనికి కావాల్సిన కార్పస్ అనేది 4,74,00,000 సార్. 4,74,00,000 అతని అకౌంట్ లో పడాలి. అతని అకౌంట్ లో ఉంటే దాన్ని త్రూ SWP కన్వర్ట్ చేస్తే అతను ఆటోమేటిక్ గా 2,30,000 అనేది నెల అకౌంట్ లో పడుతూ హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అతను ఇప్పుడున్న సేమ్ లైఫ్ స్టైల్ అప్పుడు కూడా అతను ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఈ 4,74,00,000 క్రియేట్ చేయాలి అతను కార్పస్. ఇప్పటికి అతనికి ఫైనాన్షియల్ గోల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఈ 4,74,00,000 అతను క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుంచి మనం SIP ఎంత చేయాలి అదే అతను ప్లాన్ చేసుకోవాలి సార్. దీనికి ఎంత ఈ 4,74,00,000 అతను ఎంత SIP క్రియేట్ చేయాలంటే 5,000 రూపాయలు SIP చేయాలి మంత్లీ. ప్రతి నెల 5,000 రూపాయలు SIP. 1,00,000 రూపాయలు యావరేజ్ శాలరీ వచ్చే ఒక అతనికి ఈ 5,000 అనేది ఒక వెరీ నార్మల్, వెరీ నార్మల్. ఈ 5,000 SIP విత్ స్టెప్ అప్ SIP అంటాం మనము. అంటే ఒకేసారి మనం 8,000 9,000 అట్లా పెట్టేయకుండా 5,000 SIP చేసుకుంటూ, అంటే వాళ్ళకి హైక్స్ అనేది ఉంటాయి కదా, మన శాలరీ హైక్ వచ్చినప్పుడు అలా. అవును, శాలరీ హైక్ 2,000 3,000 పెంచుకుంటూ పోతూ ఉంటాయి. అవును, శాలరీ హైక్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం విత్ స్టెప్ అప్ SIP 1,200 లెక్కన 5,000 SIP విత్ స్టెప్ అప్ 1,200 SIP లెక్కన అతను నెక్స్ట్ 30 years అతను కానీ SIP చేసుకుంటూ పోతే 30th year అతను ఓపెన్ చేసి చూసుకుంటే అతని అకౌంట్ 4,74,00,000 విత్ అజ్యూమ్డ్ 12% CAGR అనమాట. విత్ అజ్యూమ్డ్ 12% CAGR చూసుకుంటే అతను 4,74,00,000 ఉంటుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ కార్పస్ అనేది ఏదైతే క్రియేట్ అయిన కార్పస్ ఉందో దాన్ని SWP కన్వర్ట్ చేసుకోగలిగితే హ్యాపీగా అతను ఇప్పుడున్న సేమ్ లైఫ్ స్టైల్ 40,000 రూపాయల ఎక్స్పెన్సెస్ అప్పుడు కూడా అతను నెలకు 2,30,000 లెక్కన అతను స్పెండ్ చేసుకుంటూ అతను సేమ్ లైఫ్ స్టైల్ హ్యాపీగా వితౌట్ ఎనీ ఇన్కమ్ అతను రిటైర్మెంట్ లైఫ్ అనేది అతను లీడ్ చేస్తాడు సార్. రైట్ రైట్ రైట్. ఈ విధంగా SIP టు SWP జర్నీ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ప్రసాద్ గారు. పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించి, పేరెంట్స్ రిటైర్మెంట్ కి సంబంధించి త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ గా మన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.